అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. ఈరోజు మొదటి రోజు కాబట్టి అమ్మవారు మనకి శ్రీ బాల త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తారు. ఈ దేవీ నవరాత్రి రోజు నేను చేసిన పూజ మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ అమ్మవారికి ఎంతో ఇష్టమైన కట్టె పొంగలి కూడా నేను నైవేద్యంగా అమ్మవారికి సమర్పించాను. ఈరోజు నేను పూజ ఎలా చేశానో చూపిస్తాను, చూడండి. అండ్ మా ఇంటి ఎదురు నేనైతే చక్కగా ముగ్గు వేసుకుని పసుపు కుంకం వేశాను. అండ్ తరువాత కాళ్ళకి పసుపు రాసుకున్నాను. అండ్ తర్వాత ఎర్ర బట్టలు అమ్మవారికి అంటే ఇష్టం కాబట్టి వేసుకుని నుదుట కుంకుమ పెట్టుకున్నాను. అండ్ తరువాత అమ్మవారికి కట్టె పొంగలి ఇష్టం కాబట్టి నేను ఒక కుక్కర్ తీసుకుని దాన్ని చక్కగా పసుపు కుంకుమ పెట్టుకున్నాను. అండ్ ఆ తర్వాత మా గ్యాస్ స్టవ్ కూడా చక్కగా పసుపు కుంకుమ పెట్టుకున్నాను. ఏదైనా పూజ చేసుకుంటే మంచిగా ఇలా పసుపు కుంకుమ పెట్టుకుంటాం కదా, అలానే. అండ్ ఇంకా కట్టె పొంగలి చేయటం కోసం నేను కుక్కర్లో 1 గ్లాస్ బియ్యము అండ్ పావు వంతు కందిపప్పు వేసుకుని రెండింటిని నీటితో శుభ్రంగా కడుక్కొని అండ్ అందులోకి 8 గ్లాసుల నీరు పోసుకుని అండ్ అందులో రుచికి తగ్గ సాల్ట్ వేసుకున్నాను. అండ్ ఆ తర్వాత మిరియాలు కూడా వేసుకొని లిడ్ అయితే క్లోజ్ చేసుకున్నాను. కుక్కర్ అయితే క్లోజ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ని అయితే అమ్మవారికి చక్కగా దండం పెట్టుకుని నేను స్టవ్ని అయితే ఆన్ చేశాను. ఆన్ చేసిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకుని కుక్కర్ 5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. అలా ఉడకటానికి టైం పడుతుంది కాబట్టి ఈ లోపు నేను అమ్మవారికి దీపారాధన సామాగ్రి చక్కగా నీట్గా కడుక్కుని వాటికి గ్రంథము కుంకంతో అలంకరించుకున్నాను. అండ్ ఆ తర్వాత అమ్మవారి ఫోటోలు అండ్ దేవుడి ఫొటోస్ ఏదైతే ఉన్నావో వాటిని చక్కగా క్లీన్ చేసుకొని వాటికి కూడా గ్రంథము అండ్ కుంకుమతో నీట్గా బొట్టెలు పెట్టి అలంకరించుకున్నాను. కుక్కర్ విజిల్స్ అయితే 5 కంప్లీట్ అయిపోయినాయి అనమాట. సో అందులో ఏమన్నా ఆవిరుంటే అది రిలీజ్ చేసేసాను. ఇంకా కుక్కర్ ఓపెన్ చేయంగానే చూడండి చక్కగా ఉడికిపోయింది మన కట్టె పొంగలి అయితే. సో ఇంకా తర్వాత తాలింపు కోసం ఒక కడాయి తీసుకుని అందులో నేను 1 స్పూన్ నూనె అండ్ 1 స్పూన్ నెయ్యినైతే వేసుకున్నాను. నూనె అండ్ నెయ్యి బాగా కాగిన తర్వాత నేను ఎండుమిర్చి తుంచుకొని వేసుకున్నాను. అండ్ ఆ తర్వాత ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర అండ్ చిటికెడు ఇంగువ వేసుకుని తాలింపు పెట్టుకున్నాను. అండ్ ఆ తర్వాత సరిపడిన కరివేపాకు వేసుకొని తాలింపు బాగా వేగాక మంచి సువాసన వచ్చాక ఈ తాలింపు మిశ్రమాన్ని తీసుకువెళ్ళి ఇందాక రెడీ చేసుకున్న కట్టె పొంగలి మిశ్రమంలో మిక్స్ చేసుకున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చక్కగా ఈ కట్టె పొంగల్ని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన కట్టె పొంగలి రెడీ అయిందనమాట. సో ఈ కట్టె పొంగల ప్రసాదాన్ని నేను అమ్మవారికి ఇప్పుడు నివేదించుకుంటాను. ఈ కట్టె పొంగలిని నేను చక్కగా ఒక బౌల్లో వేసుకున్నాను. ఇలా వేసుకున్న ఈ బౌల్ని తీసుకువెళ్ళి నేను అమ్మవారికి ప్రసాదిస్తాను. తరువాత నేను అమ్మవారిని ప్రతిష్ఠించుకోవడానికి చక్కగా కింద ఒక పీట వేసుకుని దాని మీద అమ్మవారికి ఇష్టమైన ఎర్ర రంగు పరిచి దాని మీద నేను ఏదైతే పసుపు కుంకుమతో నీట్గా రెడీ చేసుకున్న ఫొటోస్ ఏదైతే ఉన్నాయో వాటిని చక్కగా ఈ పీట మీద పెట్టి వాటికి పువ్వులతో అలంకరించుకుంటున్నాను. ఇలా అలంకరించిన అమ్మవారి ఫోటోలు చూడండి ఎంత అందంగా ఉందో. చక్కగా నీట్గా ఒకదాని తర్వాత ఒక పువ్వు పెట్టుకొని నీట్గా నేనైతే డెకరేట్ చేస్తున్నాను ఇక్కడ. ఇలా అమ్మవారికి ఎరుపు రంగు పువ్వు అంటే ఇష్టం కాబట్టి అమ్మవారి దగ్గర ఎర్ర గులాబీ పువ్వు అండ్ తెల్ల చామంతి పువ్వులు పెట్టాను. అండ్ ఆ తర్వాత తాంబూలం అయితే పెట్టాను అటు ఇటు మధ్యలో. అండ్ అమ్మవారి బుక్ అయితే నేను ఒకటి తీసుకుని అక్కడ పెట్టుకున్నాను. అండ్ తర్వాత మనకి పూజలో అవసరం అవుతాయి కాబట్టి అక్షంతలు కలుపుకుని అందులో కొన్ని పువ్వుల రెబ్బలు వేసుకున్నాను. అండ్ ఆ తర్వాత మహాగణపతిని పూజించుకోవాలి కాబట్టి
ఏ పూజ చేసుకున్నా మనం ఫస్ట్ మహాగణపతిని పూజించుకుంటాము. ఏ విఘ్నాలు కలగకుండా అంతా మంచిగా జరగాలి, శుభం జరగాలి అని కోరుకుంటాం కాబట్టి ఈ మహాగణపతిని నేను తయారు చేసుకున్నాను. పసుపు ముద్దతో తయారు చేసుకుని చక్కగా ఈ మహాగణపతికి నేను గ్రంథము అండ్ బొట్టు పెట్టుకుని మంచిగా బొట్టు అండ్ గ్రంథము పెట్టుకొని నేను మహాగణపతి గౌరీదేవిని తీసుకువెళ్ళి నేను పసుపు పైన కుంకుమ అండ్ గులాబీ రెబ్బలు వేసి అమ్మవారి దగ్గర ప్రతిష్ఠించుకున్నాను. అండ్ ఆ తర్వాత నేను ఈ మహాగణపతి కూడా చక్కగా పువ్వులతో అలంకరించుకున్నాను. అలా అలంకరించుకుని మన అరటి ఆకులు తాంబూలాల్లో కూడా పువ్వులు పెట్టాను. అండ్ ఆ తర్వాత అమ్మవారికి ఏదైతే కట్టె పొంగల్ చేశానో అది కూడా ప్రసాదంగా ఇక్కడ పెట్టాను. అండ్ ఆ తర్వాత నేను దీపం వెలిగించడం కోసం ఇక్కడ దీపారాధన కుండి ఇక్కడ పెట్టాను. అందులోకి నూనె వడ్డించుకున్నాను. అండ్ ఇందులోకి నేను చక్కగా ఒత్తినైతే నలుపుకొని ఇందులో పెట్టుకున్నాను. ఇలా పెట్టి నీట్గా అమ్మవారికి దీపారాధన అయితే చేసుకుంటాను. అండ్ అమ్మవారు మనం అడిగిన కోరికలన్నీ నెరవేరుస్తారని మనకి నమ్మకం అన్నమాట. మహిషాసుర మర్దిని మనం ఏదైతే కోరుకుంటామో అది తప్పకుండా నెరవేరుస్తారు అమ్మవారు. ఎంతో శుద్ధితో భక్తితో ఎవరైతే కొలుస్తారో అమ్మవారిని, ఆ అమ్మవారు వారిని ఎల్లవేళలా కాపాడతారు అని నా నమ్మకం. నేనైతే నమ్ముతున్నాను. ప్రతి సంవత్సరం నేనైతే ఈ నవరాత్రులకి అమ్మవారిని పూజించుకుంటాను. అమ్మవారిని నమ్ముకున్న వాళ్ళు ఎంతో సంతోషంతో జీవిస్తారు. అమ్మవారు ఎవరైతే కష్టాల్లో ఉంటారో వారిని చక్కగా చల్లగా దీవిస్తారు. ఏ కష్టం లేకుండా మంచిగా చూసుకుంటారు అమ్మవారు. కాబట్టి నేనైతే దీపం అన్నీ రెడీగా ఉంచుకున్నాను. ఇప్పుడు అమ్మవారికి అగరబత్తితో దీపం వెలిగించి అమ్మవారికి నివేదించాను. అండ్ ప్రసాదం కూడా నీటితో నివేదించి అమ్మవారికి మంచిగా మనస్సులో దండం పెట్టుకున్నాను. అమ్మవారికి అంతా మంచి జరగాలని. అండ్ ఆ తర్వాత అమ్మవారికి నేను శతనామావళి చదువుకున్నాను. అండ్ లలితా సహస్రనామం కూడా చదువుకుని మంగళహారతి పాడుకుని ఇలా నా పూజని ముగించాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.